దయచేసి న్యాయాధిపతులు 20వ అధ్యాయం మొదటి 11 వచనాలు ధ్యానించుకుని యవనస్తుల కూడుకును ముగించుకుందాం. అంతటా ఇశ్రాయేల్ అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గిలాదు దేశం వరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. అంతటా అంటే మనం పైన 19వ అధ్యాయంలో చూసాము. లేవీయుడు ఒకడు తన ఉపపత్నిని, ఆమె తన తండ్రి గారి ఇంటికి వెళ్ళిపోయింది, అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్ళిపోయింది. అయినప్పటికీ లేవీయుడు తను ప్రేమించి తీసుకొద్దామని మామగారింటికి వెళ్ళాడు. అక్కడ ఒక 5 రోజుల తర్వాత బయలుదేరి వస్తున్నప్పుడు గిబియాలో ఏం చేశారు, వాళ్ళు ఆమెను బలాత్కారం చేసి చంపేశారు రాత్రి. అయితే ఈ లేవీయుడు ఆమెని తీసుకుని వస్తాడు, ఇశ్రాయేల్ దగ్గరికి తీసుకొచ్చి ఆమెను ముక్కలుగా చేస్తాడు. ఎన్ని ముక్కలు చేస్తాడు? 12. ఎందుకు 12 చేస్తాడు? 12 గోత్రాలకి చెప్పాలి. ఈ విధంగా ఈ దుష్టత్వం ఇలా జరిగింది అని చెప్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే మానవుల యొక్క పాపముల కొరకు చనిపోవటానికి వచ్చాడు కదా, చంపటానికి రాలేదు. దేనికి వచ్చాడు? పాపుల కొరకు చనిపోయిన వారిని బ్రతికించి, వారి ఆత్మల్ని బ్రతికించి వారికి నిత్య జీవం ఇవ్వాలని, పరలోక రాజ్యం చేరాలని యేసుక్రీస్తు ప్రభు చనిపోవటానికి వచ్చాడు. ఎందుకంటే పాపరహితుడైన వ్యక్తి చనిపోతే కానీ ఆదామవ్వల ద్వారా మనకి సంక్రమించిన పాప మరణ నియమముల నుండి మనం విడుదల పొందలేము. పాప మరణ నియమం ఎవరి ద్వారా వచ్చింది? మొదటి ఆదాము ద్వారా. నీతి పరిశుద్ధత ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా కదా. విశ్వాసం ద్వారా నీతిమంతులమై దేవునితో సమాధానపడి నిత్య జీవం అనే వరాన్ని మనం పొందుతాం. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసు ప్రభు ద్వారా. నీతి 2 రకాలు. స్వనీతి ఉంటుంది, మత సంబంధమైన మతపరమైన నీతి ఉంటుంది, అది కాదు. కానీ యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయి, రక్తం కార్చి చనిపోయి సమాజసేవుడు తిరిగి లేచినాడని నమ్మి పాపాలు ఒప్పుకున్నప్పుడు, క్షమించినప్పుడు దేవుడు నీతిని ఆరోపిస్తాడు. ఒరిజినల్గా మనం నీతిమంతులం కాము. ఒరిజినల్గా నా చేతికి పేడ అంటుకుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది? అపవిత్రం. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను కడుక్కోవాలి. ఇది మురికి చెయ్యి అంటాం, పేడ చెయ్యి అంటాం, పిడకలేసిన చెయ్యి అంటాం. ఎప్పుడైతే కడుక్కున్నామో అప్పుడు పవిత్రం. అలాగే మనం క్రీస్తు యేసు రక్తము చేత కడగబెట్టు ద్వారా దేవుడు మన పాపాలను క్షమించడం ద్వారా దేవుడు నీతిని మనందరికీ ఏం చేశాడు? ఆరోపించాడు. సో అలా మనం నీతిమంతులమై దేవునితో సమాధానం కలిగి నిత్య జీవం అనే వరాన్ని పొందాను కనుక ఈ లోకంలో జీవించే జీవితకాలం అంతా విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుని సేవ మనకి ఏ పరిచర్య ఇచ్చాడో దాన్ని చేసుకుంటూ ముందుకు సాగాలి. ఓకేనా? అది అయితే ఆ దినాలు, అందుకనే ఆ సువార్తను చాటించడానికి యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఒక ఆయన తప్పిపోయాడు. ఎవరు? యోధా ఇస్కరియోతు. ఆ ప్లేస్లో మత్తయి అని ఇంకొక ఆయన్ని ఏర్పాటు చేసి మొత్తం ఎంతమంది? 12 మందిని వెళ్ళి ఇప్పుడు ఏమన్నాడంటే 12 దిక్కులకి వెళ్ళి చెప్పాలి. ఈ లోకంలో ఉన్న 12 దిక్కులకి వెళ్ళి చెప్పాలి. అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళాలి. అప్పుడు ఈయన వీరందరికీ తెలియజేయటానికి, తనకి జరిగిన ఆ పరిస్థితి కదా, తన భార్యని చంపేసిన విధానాన్ని ఇశ్రాయేల్ అందరికీ తెలియచేయటానికి, జరిగిన చెడు అందరికీ తెలియచేయటానికి ఎన్ని ముక్కలు చేశాడు? 12 ముక్కలు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఏంటంటే కేవలం ఇశ్రాయేలుకి మాత్రం కాదు, యూదులకు మాత్రం కాదు, కానీ సర్వలోకమున్న పాపులందరికీ యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలని ప్రకటించడానికి ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? 12 మంది. వారికి చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఝాన్సీ ఏం చెప్పమన్నాడు? సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు, అది అక్కడ ఉంది కదా, క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, అది సువార్త.
కదా, నమ్మి పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతారు. అప్పుడు దుష్టత్వం జరిగింది, దుష్టత్వాన్ని ప్రచురం చేశారు. ఇప్పుడు కూడా ఇది ఒక రకంగా దుష్టులే యేసు ప్రభుని చంపారు, నీతిమంతుడైన యేసు. లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే క్రీచర్ సృష్టికర్తని చంపింది. ఎందుకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? అయితే అఫ్కోర్స్ ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన చనిపోకపోతే మనం పాప మరణాల నుంచి విడుదల పొందలేం, నిత్య జీవాన్ని పొందలేం. మన ఆత్మ సదాకాలము నిత్యత్వంలో దేవునికి వేరైపోయి నరకంలో కాలవలసిందే. అందుకనే ఇప్పుడు కేవలం నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపు. నమ్మిన తర్వాత అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆ స్త్రీ ఏం చేసింది? తప్పు చేసింది. దానివల్ల ఎంతమందికి నష్టం వచ్చింది? ఇప్పుడు భర్తకి నష్టం. ఇంకెంతమందికి నష్టం వచ్చింది? అది చూసుకున్నాం. ఇశ్రాయేల్ అందరికీ నష్టం వచ్చింది. తీసుకుని పయనిచ్చి కాబట్టి ఆ స్త్రీ చేసిన దాన్ని బట్టి ఆ స్త్రీకి మరణం వచ్చేసింది. తర్వాత భర్తకి ఇబ్బంది వచ్చేసింది, లేవీయుడికి. తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడా ఈ వీరి మీద, బెన్యామీనుల మీద ఏం చేశారు? ఈ దుష్క్రియ, అమ్మాయిని బలాత్కారం చేసి చంపేసిన కారణం చేత వారి మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇశ్రాయేల్లో సహోదరుల మీద ఎంత దుష్టత్వం జరగకూడదు అనే ఉద్దేశంతో ఆ విధంగా చేశారన్నమాట. సో ఓకే, అందుకనే ఇక్కడ అంతటి ఇశ్రాయేల్ అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును, గిలాదు దేశం వరకును వారి సమాజం ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని అందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? అందరూ మిస్పాకి వచ్చారు. మిస్పాలో ఏముంది? దేవుని సన్నిధి ఉంది. కాబట్టి మిస్పాలో దేవుని సన్నిధికి వచ్చి అక్కడ ఇలా జరిగింది కాబట్టి ఏం చేద్దాం? మనం అందరం కలిసి ఏం చేద్దాం? వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దాం, వారిని శిక్షిద్దాం. సామాన్యంగా ఎందుకు శిక్షిస్తారంటే, ఎందుకంటే దుష్క్రియ చేసినవాడు, తప్పు చేసినవాడు, పాపము చేసినవాడు శిక్షకి పాత్రుడు. శిక్షలు రెండు రకాలు. ఒకటి, ఈ లోకంలో ఉన్న చట్టాన్ని మనం ఉల్లంఘించామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దొంగతనం చేసామనుకోండి, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి పోలీస్ స్టేషన్, వాళ్ళు పట్టుకుని మనల్ని శిక్షిస్తారు లేదా కోర్టుకి తీసుకొని. అలాగే దేవుడి దగ్గర కూడా ఒప్పుకొని విడిచిపెట్టని ప్రతి పాపం, శరీరంతో చేసిన ప్రతి పాపానికి, ప్రతి అవిధేయతకి ఆత్మ మీద శిక్ష పడుతుంది. ఓకే, దేవుని పిల్లలమైన తర్వాత కూడా తప్పు చేస్తే అది చేయకూడదు. ఒకవేళ బై మిస్టేక్ అన్ఇంటెన్షనల్గా జరిగిపోయింది, ఏదో రకంగా జరిగిపోయింది, వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాలి, వారితో సమాధానం. వీళ్ళు ఎవరైనా వచ్చి సమాధానం పడుతున్నారా? దుష్టత్వం అలాగా పెరిగిపోయింది అన్నమాట. వారు ఎవరు నూతనంగా వచ్చినా సరే వారిని పాడు చేసేవారుగా ఉంటున్నారు. వాళ్ళు ఎవరండి? బెన్యామీను. అంత భయంకరమైన ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకనే యవన ప్రాయంలో తప్పు చేసేటప్పుడు మొండి ధైర్యం ఉంటుంది, దాని పర్యావసనం అనుభవించేటప్పుడు కష్టమవుతుంది. పాపం చేసినప్పుడు ఈజీగానే ఉంది ఆదాము అవ్వలకి. దేవుడు ప్రశ్నించినప్పుడు వారికి ఎంత కష్టమైంది. ఈరోజు ఈ శ్రమ ఎందుకు వచ్చింది మనిషికి? రాత్రి అంతా పని చేయాలి, పగలంతా పడుకోవాలి, తర్వాత కష్టపడి పని చేయాలి. ఇదంతా మానవుడికి పుట్టినప్పటి నుంచి డబ్బులున్నా డబ్బులు లేకపోయినా మానవ జీవితం అంతా దేంతో కూడింది? శ్రమ. ఎందుకు వచ్చింది ఇది? ఆదాము పాపం చేశాడు. ఆదాములో పుట్టిన మనకి ఆయన అన్నీ మనకి ట్రాన్స్ఫర్ అయినాయి. మనకి ఏమి ఇచ్చాడు? మొదటి ఆదాము ఆస్తి, పాపం, మరణం ఇచ్చాడు. దేవుడి నుంచి దూరం చేశాడు. దేవుడు మళ్ళీ మనకి శాశ్వత సుఖాలు ఇవ్వాలని పరలోకానికి తీసుకెళ్ళిన తర్వాత ఈ లోకానికి వచ్చి మన కొరకు తానే శ్రమపడి మనల్ని రక్షించాడు. నీతిమంతులుగా చేస్తాను బిడ్డలుగా చేసుకున్నాడు. మరి గిబియోనీలాగా ఉండాలన్నా, ఇష్టానుసారంగా పాపం చేయాలన్నా, లేకపోతే ఇష్టానుసారంగా దేవుని లక్ష్య పెట్టకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా
ఆత్మీయంగా పరిపక్వతలోకి ఎదగకుండా మామూలుగా అలా ఉండాలన్నా కానీ అలాగే ఉంటున్నారు చాలామంది. యవన కాలమున కాడి మొయట నరునికి మేలు కదండి. కాడి నరులు ఏం చేస్తారంటే పశువుల మీద పెట్టి దుక్కు దున్నుతారు, బండ్లు నడిపిస్తారు, కానీ దేవుని యొక్క అధికారం కిందకి రారు. ఎప్పటి నుంచి రావాలి మనం? యవన ప్రాయం నుంచి రావాలి. సరితా ఎప్పటి నుంచి రావాలి? యవన కాలం నుంచి రావాలి. కాడి కిందంటే దేవుని అధికారం కిందకి రావాలి. ఎడ్ల మీద దున్నపోతుల మీద కాడి వేశారంటే ఆయన నడిపించే అని అధికారంలో పెట్టుకుంటాడు అన్నమాట. కాడి వేసాడంటే సబ్జెక్షన్లో ఉంటుంది. అట్లా సబ్జెక్షన్లోకి రావాలి. ఓకే. అలా వీళ్ళంతా కూడా ఏం చేశారంటే వాడు పశ్చాత్తాపడలేదు కాబట్టి ఇంకెంతమందిని అలా చేస్తారో, ఎంతమందిని ఇలా పాడు చేస్తారో అని వాళ్ళ మీదకి మనం ఏం చేద్దాం? యుద్ధానికి వెళ్దాం అని వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుడు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అందుకని ఏం చేయాలి? మనమందరం ఏకీపించి ఇష్టానుసారంగా చేయటానికి వీలు లేదు. దేవుడు దాన్ని అనుమతించాలి కాబట్టి అక్కడ కూడి చేశారు. చేసిన తర్వాత 2వ వచనంలో దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ పెద్దలుగానున్నవారై కత్తిదీయు 4 లక్షల కాలువలము కూడుకుంటారు. ఎంతమంది అండి? కత్తి దూసేవారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? చంపటమే కదా మన అది. ఇంక వాళ్ళని ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందలే, పశ్చాత్తాపడలే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి? చంపారు అని తీర్మానం చేసుకున్నారు. ఇశ్రాయేలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనులు వినిరి. ఇశ్రాయేలీయులు ఈ చెడుతనము ఎట్లు చేయబడనో అది చెప్పుడని అడుగగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనుల గిబియాలో రాత్రి బస చేయుటకే నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపదలిసి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలులో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలు స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను జరిగిందంతా వాళ్ళకి ఏం చేశాడు? సత్యమా కాదా? ఇప్పుడు దేవుడు కూడా మీరంతా పాపులని చెప్తున్నాడు కాదు, అవునా కదా అని అంగీకరించారు. పాపులని చెప్పి వదిలేయలేదు కానీ మనల్ని మన పాపంలో. అయితే మీ పాపం శిక్ష నేను భరిస్తున్నానని క్రీస్తు భరించాడు కదా. అందుకని యేసు ప్రభువుని అంగీకరించిన మనము యేసుక్రీస్తులోనే మనకి పాప క్షమాపణ పొందుతుంది. చూడండి గలతీ 3:22 చూడండి. గలతీ 3:22 త్వరగా చదవండి. గలతీ 3:22 యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం ఏం చేసిందంటే, ఏ లేఖనం అది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది లేఖ అందరినీ. ఎందుకంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలనే ఉద్దేశంతో లేఖనము లేక దేవుడు అందరినీ పాపులని. అందరూ పాపులే. ఆదామునందు పుట్టిన వారు పాపులా కాపులా? కాపులు. పద్మను మంచిదానో చెడుదానో రెండు ఉంటాయి కదా. ఆదామవ్వలు ఏ పండు తిన్నారు? మంచి. దాంట్లో ఏమున్నాయి? మంచి ఉంది, చెడు. మరి మనలో మంచి ఉందా, చెడు ఉందా? రెండు ఉన్నాయి. ఒకసారి ప్రేమిస్తాం, ఇంకోసారి ద్వేషిస్తాం కదా. ఒకసారి ఏమో ప్రేమగా మాట్లాడతాం, ఇంకోసారి సంస్కృతం. అదే రెండు ఉంటాయి. చేదు తీపి రెండు ఉంటాయి. కాబట్టి అందుకనే ఇప్పుడు మన జీవితాలను మార్చడానికి, మన స్వభావాన్ని మార్చడానికి, నూతన స్వభావం ఇవ్వటానికి కదా యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. అందుకనే యేసు ప్రభులో మనకి ఏమొచ్చిందో తెలుసా? చూడండి, యెహెజ్కేలు 36:26. యెహెజ్కేలు 36:26.
త్వరగా చదవండి ఎవరైనా. నూతన హృదయం నీకు ఇచ్చేదను. ఏమిస్తాడంటే పాత హృదయంలో ఏముంది? పాపం ఉంది కదా. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం నీకు కలుగజేసేదను. అంటే అదే హృదయం కానీ దాన్ని నూతన పరుస్తాడు. ఓకే, మన పాపాలను ఒప్పుకొని చేసి పవిత్రపరిచి చేస్తాడు. దాంట్లో యేసు ప్రభు తను మన హృదయంలో ఉండటానికి, పరిశుద్ధాత్మ ఉండటానికి, దేవుని వాక్యం ఉండటానికి అనుకూలంగా పవిత్రపరుస్తాడు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఇప్పుడు మారు మనసు పొందినప్పుడే స్వభావం పొందినప్పుడు ఏముంది? ఇప్పుడేముంది అంటే మరి ఎందుకు సరిగా రారు రోజు? ఎందుకు వాక్యం చదవరు కదా? సరే పర్లేదు, కొంతవరకు పర్లేదు. అట్లా పూర్తిగా ఏంటి? కఠిన హృదయాన్ని రాతి హృదయాన్ని ఎవరు మారుస్తారు చెప్పండి? వాక్యం అనే విత్తనాన్ని చల్లుకోవాలి. అంటే మనలో ఎటువంటి అవిధేయత ఉంటుంది మన జీవితంలో అనేది వాక్యం చూపిస్తుంది. వాక్యం అనే విత్తనం అది ఫలించాలంటే ఏం చేయాలి? ఆ తప్పులు సరి చేసుకోవాలి. ఓకే, అప్పుడే రాతి హృదయం మారి మాంస హృదయం ఇచ్చేదను. అంతేనా? ఏమిస్తాడంటే నూతన హృదయము, నూతన స్వభావం, మాంసపు గుండె. వెరీ గుడ్, బాగా చెప్పారు. కాబట్టి అలాగా వీళ్ళ అందరూ ఈ విషయాలన్నీ కూడా తనకు జరిగిందంతా కూడా నష్టాన్నంతటినీ కూడా వాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే వాళ్ళంతా ఏకీపించారు కాబట్టి. అప్పుడు ఇక్కడ 9వ వచనంలో 9, 8, 7 ఇదిగో ఇశ్రాయేలులారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పుడన్నా వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు. అప్పుడు జనులందరూ ఏకీపించి లేచి, మనలో ఎవడును తన గుడారమునకు వెళ్ళడు, ఎవడును ఇంటికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు? ఆ పని ముగించే వరకు కూడా ఏం చేయకూడదు? మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని పనులు చేయటానికి పని అయిపోయే వరకు కూడా ఏం కాకూడదు. కొత్త నిబంధనలో అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో పేతురుని చెరసాల్లో పెట్టారు. చెరసాల్లో పెడితే సంఘం ఏం చేసింది? ప్రార్థన. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసింది? ఎప్పుడైతే పెట్టబడ్డాడో అప్పుడు స్టార్ట్ చేసి ఏం చేశారు? విడుదలయ్యి అక్కడికి వచ్చే వరకు కూడా చేస్తానే ఉన్నారు. అది అటువంటి సంకల్పం. మనం ఏంటి? మంగళవారం అంటే మంగళవారం 7 గంటలకి 8:30 అంటే అంతే. అలా కాదు. ఇటువంటి అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఒంటరిగా ఇంట్లో కూర్చొని చేస్తాం చేయకూడదు. పిలుపు వచ్చిన వెంటనే అందరూ కలిసి రావాలి, వచ్చి చేయాలి. అర్థమవుతుందా? అది తర్వాత 10వ వచనం, అక్కడ 9వ వచనం, మనము గిబియా ఎడలు జరిగింపవలసిన దాన్ని నెరవేర్చుటకే చీట్లు వేసి దాని మీదకి పోదము. జనులు బెన్యామీనీల గిబియాకు వచ్చి, గిబియా ఎక్కడ ఉంది చెప్పండి? బెన్యామీనీల స్వాస్థ్యంలో ఉంది గిబియా అనే పట్టణం. ఇశ్రాయేల్లో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకొనుటకు వెళ్ళు వారి కొరకు ఆహారము తెచ్చుటకే మనం ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో 100కి 10 మంది మనుషులను, 1000కి 100 మందిని, 10,000కు 1000 మందిని ఏర్పరచుకుందాము రండి చెప్తారు. ఎవరైతే యుద్ధానికి వెళ్తారో వారి భోజనం సిద్ధపాటు కొరకు ఎంత క్రమమైన పద్ధతిలో ఉంటున్నారు అన్నమాట. ఓకేనా? సో దేవుని పరిచర్యలు కానీ మనం అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలి? క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. యేసుప్రభు నమ్ముకున్నాం అన్నాం, సహవాసం అనేది మనకుంది, వస్తే వస్తాను, రాకపోతే నా ఇష్టం అన్నట్టుగా ఉంది. అట్లా లేకుండా అఫ్కోర్స్ ఉంటాయి, పనులు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. సో బలహీనత ఉన్నప్పుడు దేవుడు కృపనిస్తాడు. మిగిలినప్పుడు అలా కూడా ఏం చేయాలి? మనం తప్పకుండా రావాలి. వచ్చి వాక్యాన్ని రావాలంటున్నా ఏం చేయాలి? నేర్చుకోవాలి. లేకపోతే
దేనికి పనికిరాకపోతే ఏమంటారు చెప్పండి చూద్దాం. దేనికి పనికిరాకపోతే ఏమంటారు? దేనికి పనికిరాకపోతే ఏమంటారు? పనికి మాలినోడు అంటారు, అంతే కదా. పనికి మాలినోడు అంటే పనికి రానోడు, దేవుని మందిరానికి రానివాడు, నేర్చుకునేవాడు, దేవుని సేవలో పాలు పొందినవాడు, తన కొరకే బ్రతికేవాడు. ఎవరి కొరకు బతకాలి మనం ఇప్పుడు? ఇది కొరకు కూడా, అది దాని కొరకు బతుకు, దీని కొరకు కూడా. చూడండి 2 కొరింథీ 5:15. 2 కొరింథీ 5:15. ఎందుకనగా 2 కొరింథీ 5:15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు అందరి కొరకు మృతి కదా. ఎవరి కొరకు అండి? మన కొరకు. ఎందుకు చనిపోయాడు యేసు ప్రభు? మనల్ని జీవింపజేయడానికి. జీవించే జీవితము తన కొరకు జీవించు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరి కొరకు జీవిస్తాం? ఇంక వేరే ఆప్షన్ లేదు. ఇక నేను ఆఫీస్కి వెళ్తాను అవన్నీ లేవు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం ఎవరి కొరకు? అయితే పౌలు అంటాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే. ఇప్పుడు కూడా అందుకనే కొంత సమయం, 24 గంటలు సేవ ఉండదు, ఈ మందిరం మీటింగ్లు ఉండవు. ఉన్నప్పుడు ఏం చేయాలి? వచ్చి నేర్చుకోవాలి, యాక్టివ్గా ఉండాలి. ఓకేనా? సో కాబట్టి ఏకీభించారు. ఎవరు పని వాళ్ళు క్రమశిక్షణతో అప్పగించుకున్నారు. ఇప్పుడు 11వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు అందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు. సో కాబట్టి ఐక్యత. సాతాన్ని మనం జయించాలి అంటే కదా. మీ వ్యక్తిగతంగా సాతాను శోధనలు ఉన్నప్పటికీ, ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, సంఘపరంగా పరిచర్య విషయంలో ఉన్నప్పటికీ మనం అంతా కలిసి ఏం చేయాలి ఇప్పుడు? అందుకని అపోస్తలుడు పౌలు ఎఫెసీ 6వ అధ్యాయంలో అంటాడు, మీరు పోరాడినది శరీరాలతో కాదు. ఎవరితో అంటే? వాయుమండల అధిపతి అంటే సాతానుతో పోరాడాలి. వాడు ఈజ్ అన్సీన్ పవర్. అయితే వాడికంటే శక్తిమంతుడు ఎవరు? యేసు. ఇప్పుడు మనం ఎవరిని రంగంలోకి తీసుకురావాలి? ఎవరిని యుద్ధంలోకి తీసుకురావాలి? యేసు. యుద్ధంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? మనం అందరం కూడా ఎక్కడికి వచ్చి ఏకీభించాలి? మిస్పాలోకి వచ్చి. మిస్పాలో అక్కడ ఏముంది? దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధిలో వారు ఏం చేశారు? దేవుడు ఇప్పుడు వారికి తోడుగా ఉండాలంటే, వారు 4 లక్షలు కాదు 10 లక్షలైనా దేవుని సహాయం లేకపోతే వాళ్ళు జయించలేరు. తక్కువ వారిని కూడా జయించలేరు. ఆనాడు యెహోషువ దినాల్లో హాయి పట్టణస్తులు కేవలం 1500 మంది ఎంతోమంది ఉన్నారు. ఉంటే వీళ్ళు 3000 మందిని, 1500 కాబట్టి 3000 మందిని సొంత బుద్ధిని ఆధారం చేసుకుని పంపించారు. ఆ లోపే వాటిలో పాపం జరిగింది. ఆ పాపాన్ని పక్కన పెట్టుకోవాలి. పాపులు మనవి దేవుడు ఆలకించాడు, పాపులకి తోడుగా ఉండడు. ఆ పాపాన్ని సరిదిద్దుకోవాలి. అయితే ఇవన్నీ లేకుండా 3000 మందిని పంపేసేటప్పటికి ఆ 15,000 మంది ఈ 3000 మందిని ఓడించారు. ఇంకా ఇశ్రాయేలు ఈ 3000 మందిలో 36 మంది చచ్చిపోయారు. ఎవరు చంపేశారు? తక్కువ. అందుకనే దేవుని సహాయము. ఇప్పుడు అమెరికా సూపర్ పవర్, ఇరాన్ని ఓడించారు. అది కాదు, అది దేవుడు అనుమతించాడు. లేకపోతే ఇశ్రాయేల్ ఇంతే ఉంది దేశం. దాన్ని మేము ఓడించేస్తాం, ఓడించలేరు. ఎప్పుడు ఓడించగలరు? ఒక రోజు వస్తుంది, ఆ రోజు స్మాష్ అయిపోతుంది. మనం ఏపాటి వాళ్ళం? అంతలో కనపడి సాతాను ముందే ఎంత శక్తి ఉంది. అందుకనే we మస్టర్ అవర్ స్ట్రెంగ్త్ త్రూ ద ఫెలోషిప్. దేవుని వాక్యాన్ని విని అట్లా చేయాలి. వింటాం కానీ మళ్ళీ మర్చిపోతాం. అది లేదు. ఇలా ప్రార్థన చేసుకుని మనం కూడా ఏకీభవించి దేవుని సన్నిధిలో కూర్చుని జయించేవారుగా ఉండాలి.
లోకాన్ని, సాతాన్ని, మన సొంత సెల్ఫ్ని కూడా ఏం చేయాలి? సెల్ఫ్ ఏమంటుందంటే స్వార్థం. నేను యేసు ప్రభు కొరకు కాదు, నా కొరకు. మరి యేసు ప్రభు స్వార్థం చూపించాడా? నీ కొరకు చనిపోలేదా? ఎందుకు చనిపోయాడు? తన కొరకు మనం జీవించాలి. సో ఆ దృక్పథంతో మనం జీవిద్దాం. మిగిలిన విషయాలు వచ్చే వారం ప్రభు చెప్తున్నది చూసుకుందాం. ప్రార్థన చేసి ముగించుకుందాం.